భక్తి ప్రేక్షకులకు నమస్కారం. కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి మీరెప్పుడూ విని ఉండరు. అవును, ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం అని ఆ స్థానికుల అభిప్రాయం. అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి. కోటప్ప కొండను త్రికోటేశ్వర ఆలయం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే 3 శిఖరాలు మనకు దర్శనం ఇస్తాయి. అందుకే దీన్ని త్రికుటాద్రి అని పిలుస్తారు. కోటప్ప కొండ గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందింది. మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. కొండపై చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు, ఒక పక్క వినాయకుడు, మరొక పక్క కుమారస్వామి, మధ్యలో మోద దక్షిణామూర్తి అయిన శివుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనమిస్తారు. ఎడమ పక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం ఉంది. యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉన్నాయి. దక్షయజ్ఞము వల్ల సతీదేవి వియోగం తరువాత పరమశివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతూ ఉండగా ఆ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రయమిచ్చి బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడై గావించిన స్థలమే ఈ త్రికోటేశ్వర ఆలయం. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తూ ఉండగా ఆనందవల్లి అనే గొల్లబామ పాలు తేనెలతో సేవించుచూ ఉండేది. సాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు. ఒకసారి గొల్లబామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాలకుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకుండలపై వాలి పాలను ఒలకబోయడంతో అది చూచి గొల్లబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించింది. ఒకనాడు సాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. అప్పుడు స్వామి, అలాగే వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పారు. గొల్లబామ గర్భవతై కొండకు రాలేకపోతున్నాను తండ్రి, నీవే క్రిందకురా అని శివుణ్ణి వేడుకొనెను. ఆమె మొరవిని శివుడు గొల్లబామతో, నేను క్రిందకు దిగునంత వరకు నీవు వెనుక్కు తిరిగి చూడరాదు అని అనగా సరే అంటూ ఆ గొల్లబామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా చాంబశివుడు వెనుకగా బయలుదేరాడు. శివుని పాద దాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా ఆ గొల్లబామ వెనుకకు తిరిగి చూచింది. ఆమె చూడగానే పరమశివుడు లింగ రూపంగా మారాడు. ఆ గొల్లబామ శిల రూపంగా మారిపోయింది. ఆ సమయంలో సాలంకయ్య స్వామి ఆతిథ్యానికి ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనిపించింది. సాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తూ ఉంటే శివలింగం నుంచి ఈ కొండ క్రిందకు 1,000,000 ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాటలు వినిపించాయి. అప్పుడు సాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రండి అని చెప్పాను. అప్పుడు సాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రండి అని చెప్పారు. అప్పటి నుంచి ప్రభలు కట్టుకొని భక్తులు వస్తూ ఉన్నారు. స్వామివారి అనుగ్రహంతో కొండవీడును జయించిన శ్రీకృష్ణదేవరాయలు కోటప్ప కొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య ధూప దీప నైవేద్యాలకు కొండకావూరు అనే గ్రామాన్ని రాసి ఇచ్చారు. ఇక్కడ గొల్లబామ ఆనందవల్లికి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయమును, స్వామివారి ఆలయమును సాలంకయ్య నిర్మించాడు. సాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కానీ స్వామివారు సాలంకయ్య కలలోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉంది, ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పటం వలన అమ్మవారికి గుడి కట్టించలేదు. మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు.
కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. ఇది నరసరావుపేటకి 12 కిలోమీటర్లు, గుంటూరుకు 56 కిలోమీటర్ల దూరంలో ఉంది.